హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు మనోనేత్రం. వర్క్ ప్లేస్ బర్న్అవుట్ ఈ మాట ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. ఆఫీస్లో పని ఒత్తిడి కారణంగా చాలామంది ఉద్యోగస్తులు బర్న్అవుట్ అయ్యి బారిన పడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో వర్క్ ప్లేస్లో బర్న్అవుట్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. అది ఉద్యోగి పనితీరు, శ్రేయస్సు, పనిచేసే ఆర్గనైజేషన్ ఉత్పాదకత మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. మానసిక అలసటికి కారణమవుతుంది. అంతేకాదు, భావోద్వేగ అలసట, వ్యక్తిగత ఆలోచనలు గాడి తప్పడం, ఆలోచన విధానంలో మార్పులు చోటు చేసుకుంటాయి. మనపై తీవ్ర ప్రభావం చూపించే వర్క్ ప్లేస్ బర్న్అవుట్ గురించి వివరించడానికి వైకే టీవీ స్టూడియోకి సైకాలజిస్ట్ రాధిక వచ్చారు. మేడంని అడిగి వర్క్ ప్లేస్ బర్న్అవుట్ వల్ల వచ్చే సమస్యలేంటో, ఎలా అధిగమించాలో తెలుసుకుందాం. నమస్తే మేడం. అసలు ఈ వర్క్ ప్లేస్ బర్న్అవుట్ అంటే ఏంటి? జనరల్గా ఆఫీస్కి వెళ్ళడం ఇష్టం లేకపోవడాన్ని స్ట్రెస్ అనుకుంటారు. కానీ ఎమోషనల్గా, మెంటల్గా, ఫిజికల్గా విపరీతంగా ఎగ్జాస్టెడ్ స్టేట్లో ఉన్నదాన్ని మనం బర్న్అవుట్ అంటాం. సింపుల్ స్ట్రెస్ని బర్న్అవుట్ కింద కన్సిడర్ చేయమన్నమాట. అంటే వాళ్ళు రోజు పనికి వెళ్తుంటారు, ఆఫీస్కి వెళ్తుంటారు, రోజువారీలాగే పని చేస్తుంటారు. కానీ వాళ్ళు ఎమోషనల్గా ఎగ్జాస్టెడ్గా ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా పని చేస్తుంటారనమాట. ఇది నా రెస్పాన్సిబిలిటీ, నా డ్యూటీ, నాకు తప్పదు కాబట్టి నేను చేస్తున్నాను అన్న ఐడియాతో ఉంటారు తప్ప అంటే వాళ్ళకి మోటివ్ మిస్ అయిపోతుంది. అక్కడ ఆఫీస్కి వెళ్ళడానికి మోటివ్ మిస్ అవుతుంది. అలా అని ఇది ఒక్క రోజులో ఏమీ బిల్డ్ అవ్వదు. కొన్ని వారాలుగా, నెలలుగా, స్లోగా, అంటే ఆఫీస్ అట్మాస్ఫియర్లు వాళ్ళకి అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ వర్క్ ప్లేస్ బర్న్అవుట్ అనేది ఉత్పన్నమవుతుంది అనమాట. సో స్ట్రెస్కి, బర్న్అవుట్కి ఈ రెండింటికి ఉన్న మధ్య తేడాలేంటి? సింపుల్ స్ట్రెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో టార్గెట్స్ ఉన్నాయి, డెడ్ లైన్స్ ఉన్నాయి. అంటే మంత్ ఎండ్, క్వార్టర్ ఎండింగ్ ఇలా మాట్లాడుకుంటారు కదా, ఇయర్ ఎండ్. ఆ టార్గెట్స్ ఉన్నప్పుడు రోజు పనిచేయని వాళ్ళు కూడా ఆ డెడ్ లైన్ వచ్చినప్పుడు కొంచెం స్ట్రెస్ వల్ల, పాజిటివ్ స్ట్రెస్ అంటాం మనం దాన్ని, ఆ పాజిటివ్ స్ట్రెస్ వల్ల బాగా చక్కగా పనిచేయడాన్ని ఓవర్ యాక్టింగ్ అంటాం. అంటే బాగా పనిచేయడాన్ని ఓవర్ యాక్టింగ్ అంటాం. ఆ స్ట్రెస్ వల్ల ఓవర్ యాక్టింగ్ చేసి వాళ్ళ టార్గెట్ని అచీవ్ అవుతారు. అదే బర్న్అవుట్లో ఉన్న వాళ్ళైతే ఇంకా అసలు ఒక ఎగ్జాస్టెడ్ ఫీలింగ్ అనమాట. వాళ్ళకి టార్గెట్స్తో, డెడ్ లైన్స్తో ఎటువంటి సంబంధం ఉండదు. పని చేసినా చాలా యాంత్రికంగా చేస్తుంటారు. సో స్ట్రెస్కి, బర్న్అవుట్కి చాలా తేడా ఉంది. అలాంటి వాళ్ళ మీద చాలా స్ట్రెస్ ఉంటుంది, వర్క్ ప్రెషర్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా. ఓకే. సో ప్రస్తుతం వర్క్ ప్లేస్ని బర్న్అవుట్తో ఎవరు ఎక్కువగా కనిపిస్తుంది? ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఐటీ ప్రొఫెషనల్స్, హెల్త్ వర్కర్స్ అండి. హాస్పిటల్లో ఉండే నర్సెస్ కానీ, డ్యూటీలు, ఈవెన్ డాక్టర్స్ అని కూడా చెప్పచ్చు, టీచర్స్, ఎడ్యుకేషనల్ సెక్టార్స్లో ఉన్నవాళ్ళు, ఇంకా హౌస్ వైఫ్స్ ఎవరైతే జాబ్కి చేస్తూ ఇటు ఇంట్లో డ్యూటీలు కూడా చేస్తుంటారో, జాబ్లో కొత్తగా జాయిన్ అయిన యూత్ ఉంటారు కదా, వాళ్ళు ఏదో ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటుంటారు. సో వాళ్ళు కూడా ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతుంటారు. వీళ్ళందరూ కూడా బర్న్అవుట్కి గురవుతుంటారు. సో బర్న్అవుట్ ప్రారంభ దశలో కనిపించే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మేడం? మొదట్లో వీళ్ళు అనుకుంటారు, నేను ఆఫీసులో ఎక్కువ పనిచేయడం వల్ల నాకు కొంచెం నీరసంగా ఉంది అని అనుకుంటారు. కానీ ప్రాపర్ స్లీప్ తర్వాత కూడా, అంటే 8 hours వాళ్ళు పడుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఎనర్జీ ఉండదు, వాళ్ళకి ఒక మోటివ్ ఉండదు వెళ్ళడానికి. సండే వస్తుందంటేనే మండే ఆఫీస్ గురించి ఆలోచిస్తుంటారు. డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. తర్వాత ఫిజికల్గా కూడా వాళ్ళకి తలనొప్పి, ఐబిఎస్ ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. ఆఫీస్కి వెళ్ళాలా, అక్కడ కొలీగ్స్తో మాట్లాడడం కానీ, ఇంట్లో రిలేషన్షిప్స్ కానీ అన్నీ నెమ్మదిగా ఎమోషనల్గా లోగా ఫీల్ అవుతుంటారు. ప్రతి సిమ్టమ్ కూడా ఊరికే కోపపడడం, చిరాకు పడడం ఇలాంటివి చూస్తుంటాం మనం. ఇవి మొదటి సిమ్టమ్స్గా చెప్పచ్చు, బర్న్అవుట్కి ఫస్ట్ సిమ్టమ్స్గా చెప్పచ్చు. ఓకే. బర్న్అవుట్ని నెగ్లెక్ట్ చేస్తే దీర్ఘకాలంగా ఏమవుతుంది? ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మెంటల్ హెల్త్, తర్వాత ఫిజికల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. మెంటల్ హెల్త్ విషయానికి వస్తే యాంగ్జైటీ, డిప్రెషన్, సాడ్నెస్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. నిద్ర అన్నిటికన్నా చాలా ముఖ్యం కాబట్టి వాళ్ళ డిస్టర్బ్డ్ స్లీప్ వల్ల వాళ్ళకి రిలాక్సేషన్ దొరకదు. పడుకుని లేచాక కూడా వాళ్ళకి రిలాక్స్డ్గా అనిపించదు. ఫిజికల్ హెల్త్ విషయానికి వస్తే తలనొప్పిగా ఫీల్ అవుతారు. కామన్ సిమ్టమ్ మనం బర్న్అవుట్ వాళ్ళల్లో చూసేది ఏంటంటే ఐబిఎస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనమాట. చాలామంది గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చుట్టూ తిరుగుతుంటారు, ఐబిఎస్కి రీజన్ మాత్రం వాళ్ళకి తెలియదు. సో సొమాటిక్ కనెక్షన్ అంటాం మనం. అంటే మన మైండ్ కరెక్ట్గా లేకపోతే ఫిజికల్గా బాడీలో ఏదో ఒక పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. బర్న్అవుట్లో అయితే స్పెషల్గా ఐబిఎస్ మనకు కనిపిస్తుంటుంది. సో ఇప్పుడున్న ప్రజెంట్ డేస్లో బర్న్అవుట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటారు? ఎందుకంటే కంపారిజన్ ఒకటి బాగా పెరిగిపోయింది. వీళ్ళ క్లాస్మేట్స్నో, స్కూల్ మేట్స్నో సోషల్ మీడియాలో ఎక్కడో హై పొజిషన్లో చూస్తుంటారు, మనం ఇంకా ఇక్కడ ఉండిపోయామే అని ఒక ఫీలింగ్ ఒకటి వాళ్ళని తక్కువ ఫీల్ అయ్యేలాగా చేస్తుంది. సో మనం అందరికన్నా ముందు ఉండాలి అనే ప్రెషర్ వాళ్ళకి వాళ్ళే తెచ్చుకుంటారనమాట.
తర్వాత వర్క్ అవర్స్ కూడా ఒకప్పుడు లాగా 9 to 5 జాబ్స్ ఇప్పుడు లేవు. పేరుకే 8 hours వర్క్ అని అనుకుంటున్నాం, కానీ ఎక్స్టెండెడ్ అవర్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకైతే ఇంకా అసలు మార్నింగ్ లేవటంతో ల్యాప్టాప్ తీసుకుంటారు, పడుకుని 11-12 వరకు ఆ ల్యాప్టాప్ ఆన్లోనే ఉంటుంది. టార్గెట్స్ అనేది రీచ్ అవ్వాలి కాబట్టి అది ఇంకా అసలు ఆ ల్యాప్టాప్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. వీళ్ళ మైండ్ అలర్ట్గా ఉంటుంది. బాడీ ఫిజికల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి రెస్ట్గా ఉన్నా సరే మైండ్ మాత్రం అలర్ట్ మోడ్లోనే ఉంటుంది. ఈ ఫోన్లో నోటిఫికేషన్స్, ఫోన్లో మెయిల్స్ చెక్ చేసుకోవడం, కంటిన్యూస్గా ఇంటికి వచ్చాక కూడా ఆ ఫోన్లోనే ఆఫీస్ వర్క్ అంతా చూసుకుంటూ ఉండడం, దీనివల్ల వాళ్ళకి డిఫరెన్షియేషన్ తెలియట్లేదు. ఇప్పుడు మనం ఇంటికి వచ్చాము, మనం రిలాక్స్ అవ్వాలి అన్న మోడ్ వాళ్ళకి రావట్లేదు. దీనివల్ల బర్న్అవుట్ పెరిగిపోతుంది. బాగా వర్క్ చేసే వాళ్ళు ఉద్యోగులు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి బర్న్అవుట్ ఉంటుంది అంటారా? ఖచ్చితంగా అలాంటి వాళ్ళకే ఎక్కువ బర్న్అవుట్ ఉంటుంది. మనం అనుకుంటాము హయ్యర్ అఫీషియల్స్ బాగా పనిచేసే వాళ్ళకి ఇది ఉండదేమో అని. ఎక్కువగా పనిచేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అంటే వాళ్ళది కాని విషయాన్ని కూడా వాళ్ళు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకొని చిన్న విషయాల్ని కింద వాళ్ళకి డెలిగేట్ చేయొచ్చు. అలా చెయ్యరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి కింద వాళ్ళు చేసే పని నచ్చదు. వీళ్ళు అనుకున్న లెవెల్లో వీళ్ళు పని కంప్లీట్ చేయాలంటే అది వాళ్ళు అనుకున్నట్టే చేయాలని వాళ్ళే అనవసరమైన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎక్కువగా ఆఫీస్ పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి పని చేస్తుంటారు. కాబట్టి హై పర్ఫార్మెన్స్ అందరూ కూడా ఎక్కువగా బర్న్అవుట్కి గురవుతారని చెప్పొచ్చు మనం. వర్క్ ప్లస్ బర్న్అవుట్ వ్యక్తిగత జీవితం అండ్ కుటుంబం పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది అంటారు? స్ట్రెస్ ఏమో ఆఫీస్ నుంచి వస్తుంది, దానికి బాధితులేమో ఇంట్లో వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఇంటికి రాగానే కూడా ఎమోషనల్గా డ్రైన్డ్గా ఉంటారు. అసలు ఎమోషనల్ కనెక్షన్ చూపించరు అనమాట. ఊరికే పిల్లల మీద, పార్ట్నర్ మీద అరుస్తూ చిరాకు పడుతూ ఉంటారు. వీళ్ళకి అర్థం కాదు. తర్వాత వాళ్ళకి అసలు ఏదైనా డిస్కషన్ పెడదామన్నా, పార్ట్నర్ దగ్గరికి వచ్చి ఏదైనా మాట్లాడదాం ఫ్యామిలీ విషయాలన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించరు, అవాయిడ్ చేస్తుంటారు అనమాట. రిలేషన్షిప్స్లో అసలు ఎనర్జీ మొత్తం మిస్ అవుతుంటుంది వాళ్ళకి. సో ఆ స్ట్రెస్ వచ్చేది, బర్న్అవుట్ వచ్చేదేమో ఆఫీస్ విషయాల వల్ల, ఎఫెక్ట్ అయ్యేదేమో ఫ్యామిలీ మెంబర్స్. ఇది బోత్ జెండర్స్లో చూస్తాం మనం. ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్ వర్కింగ్, బోత్ జెండర్స్లో ఇది కనిపిస్తుంది. ఎక్కువగా ఎవరిలో చూడొచ్చు అంటారు? మేల్కి ఉంటుందా, ఫీమేల్కి ఉంటుందా? అలా ఏం లేదు. రోల్ని బట్టి హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. మనం ఎమోషనల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాము, ఎంత బాగా హ్యాండిల్ చేస్తున్నాం అనే దాని మీద ఉంటుంది. జెండర్ డిఫరెన్షియేషన్ చేయలేము ఇప్పుడు. ఓకే ఓకే మ్యామ్. సో లేజినెస్, బర్న్అవుట్ని ఎలా మనం వేరు చేసి గుర్తించాలి అంటారు? ఎవరైనా ఆఫీస్లో పని చేయబోతుంటే వీడికి బద్ధకం అని అనుకుంటారు జనరల్గా. కానీ బద్ధకం ఏంటంటే ఆ క్షణంలో ఆ టైంలో మాత్రమే పని చేయాలని అనిపించకపోవడాన్ని మనం బద్ధకంగా కన్సిడర్ చేయొచ్చు. లేజినెస్ కొంత తర్వాత చిన్న మోటివ్ తోటి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు టార్గెట్ లోపల, డెడ్ లైన్ లోపల కంప్లీట్ చేసుకుంటారు. బర్న్అవుట్ అలా కాదు. దే మిస్ ద మోటివ్ అనమాట. అసలు నేను ఎందుకు పని చేయాలి, ఒకవేళ పని చేస్తున్నా కూడా నాకేంటి అన్న నిస్పృహలో ఉండిపోతారు. ఎగ్జాస్టెడ్ కండిషన్లో ఉండిపోవడాన్ని మనం బర్న్అవుట్ అంటాము. ఇలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళకి ఆఫీస్లో తగినంత గుర్తింపు లేకపోవడం. కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో కాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో వీళ్ళు కష్టపడుతున్నా వీళ్ళకి తగినంత గుర్తింపు రాక, వీళ్ళు అనుకున్నంత మేబీ శాలరీ కానీ ప్రమోషన్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయలేకపోవడము, వీళ్ళ టార్గెట్స్ వీళ్ళు అచీవ్, హై ప్రెషర్ ఉండడము, ఇవన్నీ బర్న్అవుట్కి దారితీస్తాయి లాంగ్ రన్లో. ఓకే, లాంగ్ రన్లో ఇవన్నీ బర్న్అవుట్కి దారితీస్తాయి. ఈ బర్న్అవుట్కి ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఒకవేళ మెడిసిన్ తీసుకుంటారా, లేదంటే ఇట్లా థెరపీ తీసుకుంటారా? అసలు వాళ్ళు ఫస్ట్ బర్న్అవుట్ నుంచి బయటికి రావాలంటే కొన్ని సింపుల్ టిప్స్ పాటించాలండి. వీళ్ళు అసలు గుర్తించాలి, వీళ్ళ స్టేజ్ని వీళ్ళు అవగాహన చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను, నేను రోజు మామూలుగానే వెళ్తున్నాను ఆఫీస్కి, లేదంటే ఎలా ఉన్నాను, చిన్న అవగాహన వాళ్ళ మీద వాళ్ళ సెల్ఫ్ అవగాహన ఉంటే అది గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత డిజిటల్ డీటాక్స్ అంటాం మనం. అంటే ఒక 1 hour పాటు మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఆఫీస్కి సంబంధించింది ఏ వర్క్ చేయకుండా ఉండడం ప్రతిరోజు కూడా. తర్వాత ఆఫీస్ అవర్స్లోనే ఒక 2 to 3 minutes వాక్ చేయడము, సింపుల్ స్ట్రెచెస్ చేయడము, అదొకటి అలవాటు చేసుకోవాలి. రోజువారీ కూడా వాళ్ళ ఆఫీస్ పని కాకుండా ఇంకో వేరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది. కొంతమంది మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటారు, ఏదన్నా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలనుకుంటారు, కానీ నాకు ఎక్కడ కుదురుతుందండి, నాకు ఎక్కడ టైం దొరుకుతుందండి అని సింపుల్గా అవాయిడ్ చేస్తుంటారు. అలా కాకుండా వాళ్ళకి వాళ్ళు టైం కేటాయించుకోవాలి. ఎగ్జాంపుల్, ఒక కార్డియాలజిస్ట్, ఫేమస్ కార్డియాలజిస్ట్, చాలా బిజీ డాక్టర్. మేము ఏదో చెకప్ కోసం వెళ్ళాము. ఆయన రోజు ఉండే టైంలో ఉంటారు కదా అనుకుని వెళ్తే ఆయన లేరు అవైలబుల్గా. మాకు ఉంటారు కదా అనుకుని వెళ్ళామంటే నేను ఖచ్చితంగా ఈ 1 hour నేను జిమ్కి వెళ్తానండి అని చెప్తున్నారు. ఆయన కోసం ఎంతమంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నా ఆయన ఖచ్చితంగా ఆయనకంటూ పర్సనల్ కేర్ కోసం ఒక జిమ్కి టైం కేటాయించుకున్నారు. మనము
మనం ఎంత అంటే ఆలోచించుకుంటే ఆ డాక్టర్కి ఉన్న దాంట్లో అవగాహన మనం కొంచెం తెచ్చుకున్నా మన సెల్ఫ్ కేర్, అవును, ఆ చిన్న ఇన్సిడెంట్ వల్ల సెల్ఫ్ కేర్ అనేది ఖచ్చితంగా ఉండాలి అసలు మనకి. ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఆ ఇన్సిడెంట్ వల్ల మాకు అర్థమైంది అనమాట ఆ రోజు. ఓకే, అలాగా సెల్ఫ్ కేర్ తీసుకుని మనకు మనం కొంచెం టైం కేటాయించుకుంటే బర్న్అవుట్ నుంచి బయటపడచ్చు. ఓకే. ఈ బర్న్అవుట్కి ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళని ఫస్ట్ స్టేజ్లోనే తెలుసుకొని ఎటువంటి చర్యలు వాళ్ళు తీసుకోవాలంటారు? మనం ఫస్ట్ ఇప్పుడు వీళ్ళు ఎగ్జాస్టెడ్గా ఉన్నారు, ఎమోషనల్గా అవైలబుల్గా ఉండట్లేదు అని గుర్తించినప్పుడు ఫస్ట్ కొంచెం ఎంపతి చూపించి వాళ్ళని అర్థం చేసుకుంటానికి ప్రయత్నించాలి. తర్వాత వాళ్ళకి ఏదైనా సపోర్ట్ ఇవ్వాలి అంటే మేబీ ఒక ట్రస్ట్ ఉన్న ఫ్రెండ్తో షేర్ చేసుకోవడం కానీ, లేకపోతే వర్క్ లోడ్ వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళ మీద వర్క్ లోడ్ తగ్గించడము, లేదా వాళ్ళు రిలాక్స్ అయ్యే టెక్నిక్స్ కానీ, టీమ్ ఈవెంట్స్ కానీ ఆఫీసులో కండక్ట్ చేయడము, ఒక గ్రూప్ కౌన్సిలింగ్ లాంటిది అరేంజ్ చేయడము, ఇలాంటివన్నీ చేయడం ద్వారా వాళ్ళకి మనము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. బర్న్అవుట్ని గుర్తించి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఓకే. అసలు మన డైలీ లైఫ్లో ఈ బర్న్అవుట్ని నివారించడానికి కానీ ఎటువంటి ఉపయోగపడే అలవాట్లు ఉన్నాయంటారు? అవేంటి? బర్న్అవుట్ని తగ్గించుకోవాలంటే అన్నిటికన్నా ముఖ్యము గిల్ట్ లేకుండా నో అని చెప్పగలగాలి. ఖచ్చితంగా ఆఫీస్ అవర్స్లోనే మనం పనిచేసేలాగా ప్లాన్ చేసుకోవాలి. మనం ఫ్రేమ్ చేసుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది. సెల్ఫ్ కేర్ తీసుకోవడాన్ని, ఒక రిలాక్సేషన్ తీసుకోవడాన్ని, ఒక పాజ్ తీసుకుంటాన్ని, వర్క్ నుంచి ఒక బ్రేక్ తీసుకుంటాన్ని జనరల్గా అందరు అదేదో తప్పు చేసినట్టుగా భావిస్తుంటారు. ఇవాళ లీవ్ పెట్టాలా అని చెప్పి, అంటే ఏదన్నా ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాన్ని గిల్ట్గా ఫీల్ అవ్వకుండా ఇది నాకు చాలా అవసరం అనేది గుర్తించాలి వాళ్ళకి వాళ్ళు. తర్వాత నేను చెప్పినట్టుగా డిజిటల్ డీటాక్స్ ఖచ్చితంగా ఆఫీస్ అవర్స్ తర్వాత అదే పనిగా మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండడం, లేకపోతే ఏదైనా ఓవర్ వర్క్ వాళ్ళకి అలాట్ చేసిన వర్క్ ఏదైనా ఇచ్చినా సరే తన లిమిట్ గురించి వాళ్ళకి బాస్కో లేదా ఆఫీస్లోనే చెప్పగలిగి ఉండాలి. లేదా వాళ్ళు ఏదన్నా మెంటల్గా లోగా ఫీల్ అవుతున్నా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. వాళ్ళు ఎంత ఫ్రీగా ఉంటే అంత ఎఫిషియెంట్గా పని చేయగలుగుతారు, వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఈ బర్న్అవుట్ వల్ల రిలేషన్షిప్స్ కూడా దెబ్బతింటాయి అంటారా? ఇందాక మనం చెప్పినట్టుగా బర్న్అవుట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే రిలేషన్షిప్కి ఎక్కువ ఏమీ కేటాయించలేరు, వాళ్ళని వాళ్ళు ఫుల్ఫిల్గా ఇవ్వలేరు అనమాట. అంతకుముందు వాళ్ళకి ప్లెజర్ ఇచ్చే విషయాలు, అంతకుముందు వాళ్ళకి రిలాక్సేషన్ కలిగించే విషయాలు కూడా వన్స్ వీళ్ళు బర్న్అవుట్ ఫేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి అవి ఇప్పుడు రుచించవు. సరదాగా ఇంతకుముందు బయటకు వెళ్ళి టైం స్పెండ్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు అలా ముభావంగా ఉండిపోతారు, మాట్లాడరు పార్ట్నర్ తోటి, అలా ఉండిపోతారు, ఊరికే అరుస్తుంటారు, ఇరిటేషన్ అవుతుంటారు, స్ట్రెస్ ఉంటుంది, నిద్ర పట్టదు. ఈ పక్కనున్న పార్ట్నర్కి అర్థం కాదనమాట మనమేం తప్పు చేయలేదు కదా అని. వాళ్ళు ఏమనుకుంటారు ఆఫీస్ స్ట్రెస్ వాళ్ళు ఇలా ఉన్నారులే అని చాలా సందర్భాల్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళని అలా వదిలేస్తుంటారు. అలా వదిలేకుండా వీళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, బర్న్అవుట్లో కూడా 5 స్టేజెస్ ఉంటాయండి. ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే మనం ఈజీగా గుర్తించి వాళ్ళకి కొంచెం కోఆపరేట్ చేస్తే వెనక్కి వచ్చేస్తారు. ఇనీషియల్ స్టేజ్లో ఏంటంటే వాళ్ళు ఎమోషనల్ డిస్టెన్స్, ఎమోషనల్ నమ్నెస్ అంటాం. అంటే మాట్లాడకపోవడం, డిటాచ్ అయిపోవడం, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఆఫీస్ వాళ్ళతో కానీ డిటాచ్ అయిపోతారు. వాళ్ళ ప్రెజెన్స్ ఉన్నా సరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇప్పుడు మనం మనస్ఫూర్తిగా చేసే పనికి, మొక్కుబడిగా చేసే పనికి తేడా అనేది దాన్ని బర్న్అవుట్లో ఫస్ట్ స్టేజ్ కింద మనం గుర్తించవచ్చు. వాళ్ళ ప్రొడక్టివిటీ ఉండదు, ఆఫీస్ వర్క్లో వాళ్ళు పనిచేస్తుంటారు కానీ ప్రొడక్టివిటీ ఉండదు. అలాగే వాళ్ళ గుర్తించే సామర్థ్యం కోల్పోతారు. అంటే ఇప్పుడు నేను చేసే పని కరెక్టా కాదా, కొన్ని రోల్స్లో డెసిషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది, కీ రెస్పాన్సిబిలిటీస్ ప్లే చేస్తాయి. వాళ్ళు కనుక బర్న్అవుట్ స్టేజ్లో ఉంటే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ వల్ల ఆఫీస్ పనితీరంతా కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు డెసిషన్ తీసుకునే ముందు మెంటల్గా నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, బ్యాలెన్స్డ్గా ఉన్నానా లేదా అని కొంచెం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పని ప్రదేశంలో మానసిక ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ అంటారు? ఇప్పుడు చెప్పినట్టుగానే ఎమోషనల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీ, ఒక బ్యాంక్ తీసుకుందాం, లేదా ఒక హాస్పిటల్ తీసుకుందాం, అక్కడ ఉండే ఇన్ఛార్జ్, వెల్కమ్ డెస్క్, రిసోర్స్ పర్సన్స్ చాలా ఇంపార్టెంట్ కదా వాళ్ళకి. ఎందుకంటే ఎవరైనా కస్టమర్ ఆర్ క్లయింట్ వచ్చినప్పుడు, ఫస్ట్ పేషెంట్ ఎవరైనా వచ్చినప్పుడు ఫస్ట్ వీళ్ళు రిసీవ్ చేసుకుని వాళ్ళని అప్రోచ్ అయ్యే విధానం వల్లే, వాళ్ళు ఇచ్చే సర్వీస్ వల్లే నెక్స్ట్ వాళ్ళ రెప్యుటేషన్ మీద ప్రొడక్టివిటీ, ఆర్గనైజేషన్ ప్రొడక్టివిటీ అనేది, రెప్యుటేషన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. బర్న్అవుట్లో ఉన్న వ్యక్తి మనం జనరల్గా గమనిస్తుంటారు, రిసెప్షన్లో ఉన్న వాళ్ళు ఊరికే చిరాకు పడి అరుస్తుంటారు, మనం చిన్న డౌట్ అడిగినా వాళ్ళు ఊరికే అరిచేస్తుంటారు అనమాట, అగ్రెసివ్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు బర్న్అవుట్ ఫేజ్లో ఉన్నారు, ఆల్రెడీ బర్న్అవుట్ ఫేజ్లో ఉన్నారు వాళ్ళు, అందుకే వాళ్ళు ఊరికే చిరాకు పడుతుంటారు. అలాగే పోనీ ఫైనాన్షియల్గా ఏదైనా డీల్ చేస్తున్నప్పుడు కూడా ఎమోషనల్గా, స్టేబుల్గా, మెంటల్గా హెల్దీగా ఉన్న పర్సన్స్ మాత్రమే సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా లేని వాళ్ళే ఫ్రాడ్ అని చూస్తుంటాం కదా మనం అప్పుడప్పుడు ఆఫీస్లో, బ్యాంకుల్లో, ఎక్కడైనా, ఆఫీస్ అని ఎక్కడైనా చూస్తుంటాం కదా. ఇలాంటివి జరుగుతున్నాయి అంటే వాళ్ళు ఎమోషనల్గా కరెక్ట్గా లేరని అర్థం. ఎమోషనల్గా కరెక్ట్గా లేరంటే మెంటల్ హెల్త్ కరెక్ట్గా లేదని అర్థం.
సో దీన్ని గుర్తించి వాళ్ళు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడము, లేదా ఒక వాళ్ళకి నమ్మకం ఉన్న ఫ్రెండ్తో వాళ్ళ సిచ్యువేషన్ గురించి షేర్ చేసుకోవడం అనేవి చాలా ఇంపార్టెంట్ స్టెప్స్. ఓకే. సో ఈ బర్న్అవుట్ని తగ్గించడంలో ఆర్గనైజేషన్స్ కానీ మేనేజర్స్ కానీ ఎలా హెల్ప్ చేయాలంటారు వాళ్ళకి? ఫస్ట్ ఆ ఎంప్లాయర్స్కి మేనేజర్స్కి ఒక అవగాహన ఉండాలి. మన కిందున్న ఎంప్లాయీస్ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామన్న ఒక అవగాహన ఉండాలి. వాళ్ళ కోసం చిన్న చిన్న రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, ఈవెంట్స్ కండక్ట్ చేయొచ్చు, గ్రూప్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయొచ్చు. అలాగే టార్గెట్స్ కానీ డెడ్లైన్స్ కానీ ఏమన్నా మనము అచీవబుల్గానే ఇచ్చామా లేదా అన్రియలిస్టిక్గా ఏమన్నా ఇచ్చామా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఎంప్లాయీస్ ప్రొడక్టివిటీ తగ్గుతుంది అంటే వాళ్ళ మెంటల్ హెల్త్ ఎక్కడో డిస్టర్బ్ అయిందన్న అవగాహన వీళ్ళకు ఉండాలి. అలాగే వర్క్ అవర్స్ కూడా 9 to 5 అనుకున్నారు లేదా 10 to 4 అనుకున్నారు, ఆ టైం తర్వాత కింద ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అన్న మినిమం కొంచెం వీళ్ళు ఎంపతి చూపించగలిగితే వీళ్ళ ప్రొడక్టివిటీ బాగుంటుంది. ఓకే. సో ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ అనేది తీసుకోవాలంటారు? ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు బర్న్అవుట్లో 5 స్టేజెస్ ఉన్నప్పుడు ఫస్ట్ స్టేజ్లో కొంచెం అది మేనేజబుల్గా ఉంటుంది. కొంతమంది హెల్ప్ తోటో కొన్ని మోటివ్స్ తోటో వాళ్ళు అవన్నీ అధిగమిస్తారు. లాస్ట్ స్టేజ్లో వాళ్ళు ఎమోషనల్గా ఎగ్జాస్ట్ అయిపోయి ఎమోషనల్ నమ్నెస్ స్టేజ్కి వచ్చేస్తారనమాట. దేనికి రెస్పాండ్ అవ్వకుండా, దేన్ని పట్టించుకోకుండా, కొన్ని సందర్భాల్లో అసలు వాళ్ళ ఆఫీస్ అనే లెక్క చేయని స్టేజ్కి కూడా వెళ్ళిపోతారు. ఇదంతా మనము బర్న్అవుట్ అని అర్థం చేసుకునే స్థితిలో ఉంటే కనుక వాళ్ళకి హెల్ప్ చేసి మనం దాని నుంచి బయటకు రాగలుగుతాము. ఓకే. సో ఈ బర్న్అవుట్ ప్లేస్ బర్న్అవుట్తో బాధపడుతున్న ఉద్యోగులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి అసలు? ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉండడం. నేను కరెక్ట్గానే నేను ఏ మోటివ్తో అయితే జాబ్లో జాయిన్ అయ్యానో దాన్ని నేను ఫుల్ఫిల్ చేయగలుగుతున్నానా, నా గోల్ నేను కరెక్ట్గానే రీచ్ అవ్వగలుగుతున్నానా, ఎలా వెళ్తున్నాను, నా వే ఆఫ్ వర్కింగ్ ఎలా ఉంది అని వాళ్ళకి వాళ్ళు ఒక అవేర్నెస్ కలగజేసుకోవడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నాని సినిమా ఒకటి ఉంటుంది, అందులో ఎవరే మహానుభావుడు ఏదో సినిమా ఉంటుంది, అందులో అతను లేదు అందులో నాని ఏం చేస్తాడంటే ఓన్లీ తన ఫ్యూచర్ గురించి ఆలోచించి మనీ కోసం అని తనకి ఇష్టం లేని మ్యారేజ్ కూడా ఒప్పుకుంటాడు అనమాట. దేనికి? అదంతా ఒక 10 years తర్వాత నేను ఇంత సంపాదిస్తాను, క్యాలిక్యులేటెడ్గా, చాలా క్యాలిక్యులేటెడ్ మైండ్తో ఉంటాడు. అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కలవడము, లైఫ్లో కొత్త యాంగిల్ చూడడము, ఇవన్నీ చేశాక తనకి రియలైజేషన్ వస్తుంది. అసలు లైఫ్ అంటే ఓన్లీ డబ్బు కాదు, క్యాలిక్యులేషన్స్ కాదు అని తెలుసుకున్నాక తన మోటివ్ అంతా మారిపోతుంది అనమాట. సో అలాగా మన జాబ్ సాటిస్ఫాక్షన్ ఎంత ముఖ్యమో మన పర్సనల్ లైఫ్ కూడా అంతే ముఖ్యం. రెండింటిని బ్యాలెన్స్ చేయడం ఇంకా ముఖ్యం. ఎన్ని పదవులు సాధించినా, ఎంత అచీవ్ చేసినా, మన పర్సనల్ లైఫ్లో సక్సెస్ లేకుండా, మన రిలేషన్షిప్స్ మనం సరిగ్గా మెయింటైన్ చేసుకోకుండా, మన కనెక్షన్స్ బాగా లేకుండా మనం ఎన్ని అచీవ్ చేసినా అవి మీనింగ్లెస్గానే అనిపిస్తాయి ఎండ్ ఆఫ్ ది డే. సో ఈ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వర్క్ ప్లేస్ బర్న్అవుట్ అనేది ఎక్కువ అవుతుందా, పెరిగిద్ది అంటారా? దానికి రీజన్స్ ఏంటి అసలు? ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక టైంకి లెగుస్తారు, ఒక టైంకి వెళ్తారు, కొంచెం అటు ఇటుగా అనుకున్న టైంకి ఇంటికి రీచ్ అవుతారు. దాని తర్వాత చాలామంది ఇంట్లో స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు ఏం చేస్తారు, లెగవటంతో ల్యాప్టాప్ ఆన్ చేసుకుని కూర్చుంటారు. ఎందుకంటే మానిటర్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి. ఆ రోజంతా ల్యాప్టాప్ ఆన్లోనే ఉంటుంది. వీళ్ళ పనులు చేసుకుంటూ అలర్ట్ మోడ్లోనే ఉంటూ అది నైట్ ఎప్పుడో కానీ దాన్ని ఆఫ్ చేయరు అనమాట. సో వీళ్ళకి నిర్దిష్టమైన పని టైం ఉండదు. ఎక్స్క్లూజివ్గా 9 to 10 నేను ఆఫ్ చేయొచ్చు, దాని తర్వాత ఆన్ చేయొచ్చు, ఇలా ఏమి ఉండకపోవడం మూలాన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి ఆఫీస్ కాల్స్ కూడా, మెయిల్స్ కూడా వస్తూనే ఉంటాయి. ఒక పర్టికులర్ టైం అనే కాకుండా వస్తూనే ఉంటాయి వాళ్ళకి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమ్. సో వీళ్ళకి నార్మల్గా వెళ్ళే వాళ్ళకన్నా వీళ్ళ మీద కొంచెం ఈ రోజుల్లో, ఈ మధ్య కాలంలో ఎక్కువైందని చెప్పొచ్చు బర్న్అవుట్ అనేది. ఓకే. ఒక మనిషి అసలు అతనికి బర్న్అవుట్ ఉంది అనేది, దానికి గురవుతున్నాడు అనేది తనకి తెలుస్తుంది అంటారా? ఖచ్చితంగా తెలుస్తుంది. పక్కన వాళ్ళ అవేర్నెస్తో కూడా తెలుసుకోగలుగుతాడు. ఎందుకంటే వన్స్ ఏదైనా ఎంప్లాయీ ప్రొడక్టివిటీ తగ్గి అతను సరిగ్గా పని చేయలేకపోతున్నాడు, అతని ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ రెండు డిస్టర్బ్ అవుతున్నాయి, ఇంతకు ముందులా లేరు అని అనుకున్నప్పుడు ఎయిదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగో ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళ మేనేజర్స్, బాస్, ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంప్లాయీస్ని కింద వాళ్ళని చెక్ చేసుకుంటూ ఎందుకు ప్రొడక్టివిటీ తగ్గింది, ఎందుకు ఇంత ముందులా ఇతను పని చేయలేకపోతున్నారని కొంచెం గమనించుకుంటే కనుక ఖచ్చితంగా బర్న్అవుట్లో ఉన్న వాళ్ళని గుర్తించడం చాలా ఈజీ అండి. ఓకే. అసలు ఈ బర్న్అవుట్ వల్ల శారీరక ఆరోగ్యం అనేది ఎలా దెబ్బతింటుంది, అసలు ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది దానిపైన? బర్న్అవుట్ వల్ల బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ రెండు డిస్టర్బ్ అవుతాయి. ఫస్ట్ సిమ్టమ్ డిస్టర్బ్డ్ స్లీప్. అంటే వాళ్ళు పడుకున్నా కూడా వాళ్ళకి ఆలోచనలు తగ్గవన్నమాట.
ఒకవేళ 8 గంటలు పడుకున్న లేచాక కూడా వాళ్ళకి రెస్ట్లెస్గానే అనిపిస్తుంది. కంప్లీట్గా విశ్రాంతి వాళ్ళు ఫీల్ అవ్వరు అనమాట. తర్వాత యాంగ్జైటీ, సాడ్నెస్, కొన్ని కేసెస్లో మనం డిప్రెషన్ కూడా చూస్తుంటాము. ఇరిటేషన్ ఎక్కువైపోతుంది, ఊరికే చిరాకు పడుతుంటారు, చిన్న చిన్న విషయాలకి అరుస్తుంటారు. కొంతమంది అయితే ఫ్యామిలీ మెంబర్స్ మీద చూపిస్తారు, కొంతమంది ఇంకా వాళ్ళ కింద ఎంప్లాయీస్ మీద కూడా ఆ ఇరిటేషన్ని చూపించేస్తుంటారు. ఫిజికల్గా, మెంటల్గా అన్ని రకాలుగా కూడా ఎగ్జాస్టెడ్ కండిషన్లో ఉంటారు. బేసిక్గా బర్న్అవుట్కి సిమ్టమ్ ఏంటంటే ఎగ్జాస్టెడ్ కండిషన్. ఓకే. సో ఈ బర్న్అవుట్ సమస్య ఉన్నవారు తమ భావోద్వేగాన్ని ఓపెన్గా చెప్పుకోలేకపోతారు, దేనికంటారు? ఎందుకంటే ఒకవేళ నేను ఇలా చెప్పి ఓపెన్ అయ్యి నాకు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, లేదా నేను కొంచెం ఎంటీగా ఫీల్ అవుతున్నాను, నాకు కొంచెం ఎగ్జాస్టెడ్గా అనిపిస్తుంది అని చెప్తే నన్ను ఏమన్నా తక్కువగా అంచనా వేస్తారేమో, నాకు రావాల్సిన ప్రమోషన్స్ కానీ లేకపోతే నాకు రావాల్సినవి ఏమన్నా సరే వేరే వాళ్ళకి ఇచ్చేస్తారేమో, ఇలా కంపారిజన్ ఒకటి ఉంటుంది. మనమున్న ప్రపంచంలో ఇంకా మెంటల్ హెల్త్ గురించి డిస్కస్ చేయడం అనేది ఇంకా కొంచెం అపోహలు ఉన్నాయి వాటి మీద. ఇంకా దాన్ని తక్కువగానే చూస్తారు. వీళ్ళకి ఏదైనా యాంగ్జైటీ ఉంది అంటే ఎలా చూస్తారో, ఎలా ట్రీట్ చేస్తారో అన్న భయంతో వీళ్ళకున్న సిమ్టమ్స్ అన్నీ కూడా లోపలే మౌనంగా భరిస్తుంటారు. అసలు ఈ మౌనమే బర్న్అవుట్ని ఇంకా పెంచుతుంది. అవును, కొంతమంది అసలు కోపంగా ఉంటారు, ఇంకొంతమంది సైలెంట్గా ఉంటారు. దేనికి అసలు? కోపం అంటే ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. అది వాళ్ళలో ఉన్న యాంగ్జైటీ కానీ, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ కానీ కొంతమంది ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. అది వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా బయటకు వచ్చేసింది వాళ్ళకి. అది ఈ మౌనంగా ఉండేవాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ అనమాట. ఇప్పుడు నేను బయటికి చెప్తే నన్ను ఎలా జడ్జ్ చేస్తారో, నన్ను ఏమనుకుంటారో, నాకు రావాల్సింది తర్వాత నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఫియర్ ఆఫ్ జాబ్ ఇన్సెక్యూరిటీస్. ఒకవేళ నేను ఇక్కడ బాగాలేదని తెలిసి నన్ను జాబ్లోంచి తీసేస్తే నాకు తర్వాత బయట జాబ్స్ ఎలా ఉంటాయో, మెయిన్ జాబ్ ఇన్సెక్యూరిటీ కూడా వీళ్ళని ఇలా సైలెంట్గా ఉండేలా చేస్తుంది. ఓకే. సోషల్ మీడియా కూడా బర్న్అవుట్కి కారణం అంటారా? ఎందుకు సోషల్ మీడియా బర్న్అవుట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే సోషల్ మీడియాలో కంపారిజన్. ఆ కంపారిజన్ వల్ల వీళ్ళకి ట్రిగ్గర్స్ వస్తుంటాయి. అంటే ఇందాక చెప్పుకున్నట్టు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, కజిన్స్ కావచ్చు, ఎవరైనా సరే మనతో పాటే ఉన్నోళ్ళు, మనతో పాటే చదువుకున్నోళ్ళు, వీళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు అలా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది ఎవరికి తెలియదు. కానీ ఈ కంపారిజన్ వల్ల వీళ్ళు గిల్ట్ ఫీల్ అయిపోయి మనం ఇంకా ఇక్కడే ఆగిపోయామేమో అన్న ఒక లో ఫీలింగ్ తోటి మన పర్ఫార్మెన్స్ సరిపోలేదేమో అని వాళ్ళని వాళ్ళు తక్కువ అంచనా వేసుకొని, కాన్ఫిడెన్స్ తక్కువ చేసేసుకొని, ఇవన్నీ ఆల్ టుగెదర్ మన పర్ఫార్మెన్స్ తగ్గిపోయేలా చేస్తాయి, వర్క్ పర్ఫార్మెన్స్ తగ్గిపోయేలా చేస్తాయి. ఆ ప్రభావం ఖచ్చితంగా మన జాబ్ రోల్ మీద పడుతుంది కాబట్టి అది బర్న్అవుట్కి దారితీస్తుంది. ఈ బర్న్అవుట్తో బాధపడే వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ కానీ, కోవర్కర్స్ కానీ ఎలా గుర్తించాలంటారు అసలు? సో వాళ్ళు ఎటువంటి సలహాలు ఇవ్వాలంటారు వాళ్ళకి? బర్న్అవుట్కి గురైన వాళ్ళని మనము ఫస్ట్ వాళ్ళ బిహేవియర్లో తెలిసిపోతుంది. వీళ్ళు యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు, యాక్టివ్గా ఉండట్లేదు, వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గిపోయింది, ఎప్పుడు చూసినా రెస్ట్లెస్గా కనిపిస్తున్నారు, ఎగ్జాస్టెడ్గా ఉంటున్నారు, చిరాకు పడుతున్నారు, ఇరిటేట్ అవుతున్నారు, తర్వాత డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోలేకపోతున్నారు, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు, ఎటువంటి డిస్కషన్స్లో కూడా పాల్గొనడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇలాంటివన్నీ కూడా మనకి రెస్ట్లెస్నెస్గా కనిపిస్తున్నారు. ఫిజికల్ హెల్త్ కూడా తలనొప్పి అని, సివియర్ బాడీ పెయిన్స్ అని, ఫ్రీక్వెంట్గా హెడేక్స్ అని కంప్లైంట్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా బర్న్అవుట్ సిమ్టమ్స్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ బర్న్అవుట్ నుంచి బయటపడటానికి ఫస్ట్ స్టెప్ ఏంటి అసలు వాళ్ళు తీసుకోవాల్సింది? ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు అవగాహన కలిగి ఉండి ఒక చిన్న పాజ్ తీసుకోవడం, వర్క్ నుంచి కానీ లేదా వాళ్ళ డైలీ షెడ్యూల్ నుంచి ఒక చిన్న పాజ్ తీసుకోవడము, చిన్న చిన్న స్ట్రెచెస్, వాకింగ్, ఏదన్నా పని చేసుకోవడము, అదర్ దాన్ వర్క్ వాళ్ళకి రిలాక్సేషన్ కలిగించే ఏదైనా ఒక పని ఎంచుకొని దాన్ని చేయడము, తర్వాత వాళ్ళ క్వాలిటీ టైము ఫ్యామిలీతో గడపడము, స్లీప్ క్వాలిటీని పెంచుకోవడము, ఇవన్నీ చేస్తే కనుక ఫస్ట్ మెంటల్ స్ట్రెస్ తగ్గిపోయి వాళ్ళ ఆలోచన విధానంలో క్లారిటీ వచ్చి బర్న్అవుట్ అనేది ఒక కౌన్సిలర్, ప్రొఫెషనల్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ వీళ్ళు దీన్ని అధిగమించలేకపోతున్నారు అనుకుంటే ఒక కౌన్సిలర్, ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుని దీన్ని సింపుల్గా అధిగమించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ టైం. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి మనోనేత్రం ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.